నమస్తే, నేను మీ సతీష్. నా మీద కోపం వస్తే చంద్రబాబు పులివెందుల ప్రజల్ని, కడప జిల్లా ప్రజల్ని, రాయలసీమ ప్రజల్ని తిడతారు. నేను మాత్రం కుప్పం ప్రజల్ని గుండెల్లో పెట్టుకున్నాను. ఇది ఈ రోజున కుప్పం పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. మరి నిజంగా కుప్పం ప్రజలకు కానీ, లేదంటే రాయలసీమ ప్రజలకు కానీ, పులివెందుల ప్రజలకు కానీ ఎవరు ఏం చేశారు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి మీద కోపం వస్తే పులివెందుల ప్రజల్ని, కడప ప్రజల్ని, రాయలసీమ ప్రజల్ని చంద్రబాబు ఏమో తిట్టిపోస్తూ ఉంటారట. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కుప్పం ప్రజల్ని గుండెల్లో పెట్టుకున్నారట. ఈ రోజున శ్రీశైలం నుంచి కుప్పానికి నీళ్లు తేవడం అంటే ఇదొక పర్వదినం, ఇదొక చరిత్ర అని ఆయన చెప్తా ఉన్నారు. మరి నిజంగా దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి, ఏం చెప్తారు? ఇది అంటే నిజంగా చరిత్ర, పర్వదినం అవన్నీ కరెక్టే, కానీ అసలు నీళ్ళు ఎవరు తెచ్చారు అంటే కుప్పం వరకు నీళ్ళు ఎవరు తెచ్చారు అనేది ప్రధానమైన ప్రశ్న. ఇదేంటంటే హంద్రీ నీవా సుజల స్రవంతి ఈనాడో ఎన్టీ రామారావు ప్రారంభించిన ప్రాజెక్ట్ ఇది. దాని తర్వాత హంద్రీ నీవా సుజల స్రవంతి రెండో దశ వర్క్స్ మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేశారు. ఇవేంటంటే టేలెండ్ ప్రాంతం వరకు నీళ్లు తీసుకెళ్ళటం, అంటే కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లేది ప్రాజెక్టు ఇందులో. దీనికి ఏంటంటే కుప్పం మొత్తం కూడా ఇరిగేషన్ కెనాల్స్ ఉండే సిస్టమ్స్ లేవు అక్కడికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు దీన్ని ఈ ప్రాజెక్టులో మొత్తం 87% పనులు పూర్తి చేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా అంటే డివైడ్ అయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత పనులు వేగంగా చేసి 87% పనులు చంద్రబాబు పూర్తి చేశాడు. ఇంకా మిగిలింది ఎంత? 13% పనులు. ఈ 13% పనులు ఎప్పుడో పూర్తి కావాలి. అంటే చంద్రబాబు మళ్ళీ గెలిచినట్టయితే కరెక్ట్గా 6 నెలల్లో కంప్లీట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత దీన్ని మొత్తాన్ని అటకెక్కించేసి అంటే చిన్న లైనింగ్లు అవే ఉన్నాయన్నమాట. అన్నీ మిగిలినవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. 13% పనులు పూర్తి చేయటానికి జగన్మోహన్ రెడ్డికి 57 నెలలు పట్టింది. కుప్పం నియోజకవర్గానికి దగ్గర వీకోట మండలం కృష్ణాపురం వరకు చంద్రబాబు నాయుడు నీళ్లు తీసుకొచ్చాడు. 2.20 కిలోమీటర్ల కాలువ, 103 స్ట్రక్చర్లు, 1.43 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 22,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు, కొంతమేరకు పంప్ హౌస్ల నిర్మాణం మిగిలి ఉన్నది అక్కడ ఆ ప్రాజెక్టుకి కుప్పంది. ఇవి చేయటానికి 57 నెలలు టైం పట్టింది. దీనికి ఏం చేయాలి? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇది తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఇప్పటికి కూడా ఈ పనులు పూర్తి కాలే. వీకోట మండలం అదినపల్లి దగ్గర పంప్ హౌస్ పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అంటే ఇప్పటికీ పూర్తి కాలే. ఎలక్షన్లు వచ్చేసినాయి, రేపు ఎల్లుండి నోటిఫికేషన్ వస్తున్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇమ్మీడియట్గా కుప్పంకి నీళ్లు ఇచ్చాను అని చెప్పుకోవటానికి అని చెప్పి ఇది మొదలుపెట్టి ఇది బటన్ ఎక్కొచ్చాడు. ఈ కుప్పం పర్యటన కూడా మీరు అక్కడ ఆ ఫ్లెక్సీలు అవన్నీ చూస్తే ఈయన వచ్చే దాని దగ్గర కుప్పం కోట అని చెప్పి పెద్ద కోట వేసి దాని మీదకి దండెత్తుతున్నట్టు వేశారు అక్కడ మొత్తం. అంటే ఆ కుప్పం కోట మీద దండెత్తి ఆక్రమించుకోవడం అన్నమాట. అంటే వీళ్ళ బుద్ధి ఎప్పుడు కూడా అరే మనం ప్రజలతోటి ఎన్నుకున్న వాళ్ళం, మనం పాలకులం, మనం ప్రజల నుంచి మనం ఎన్నికయ్యాం అన్నది పోయి ఎంతసేపటికి యుద్ధం సిద్ధం. పెద్ద కోటేసి కుప్పం కోట మీదకి దండెత్తినట్టు ఆ జెండాలు అవన్నీ పెట్టుకొని వాళ్ళు చూస్తే చాలా ఆశ్చర్యం, నాకే ఆశ్చర్యం వేస్తున్నది. 13% పనులు కంప్లీట్ చేసేసి మొత్తం లేదు కుప్పంకి నీళ్ళు ఇచ్చాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం పని చేశాడు అనేది అప్పటివరకు అందరికీ తెలుసు. అక్కడ కుప్పం ప్రజలకి అందరికీ తెలుసు. కుప్పం ప్రజలకి తెలిసిన విషయాన్ని తెలియనట్టుగా తనకి తానే ఒక ఇచ్చేసుకొని కుప్పంకి నీళ్లు వచ్చిన విషయం సగం నియోజకవర్గానికి వచ్చేసినాయి కదా, కంప్లీట్గా నీళ్లు వచ్చేసినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదు. పంప్ హౌస్లు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా చాలా పని ఉంది అక్కడ. అవన్నీ చేసుకోవాలి, డబ్బులు లేవు. మధ్యలో కాంట్రాక్టర్లు పోయారు. కాంట్రాక్టర్ల చేతులు ఎత్తే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టులే అక్కడ నడిచేది పనులు. వాళ్ళ కోసం వాళ్ళు పనులు చేసుకున్నారు, కుప్పం ప్రజల కోసం కాదు. ఎట్లా అంతకు ముందర మనం చూసాం కదా,
వైనాట్ కుప్పం అని మొదలుపెట్టారు కదా. వైనాట్ 175లో పార్ట్ వైనాట్ కుప్పం. కుప్పంలో చంద్రబాబు నాయుడు తిరగకుండా చేసేసి, ఆయన్ని వెళ్ళనివ్వకుండా చేసి, ఆయన మీటింగు పెడితే ఆయన మీటింగ్ మీద రాళ్ళు వేసి, తెలుగుదేశం కార్యకర్తలను అరెస్ట్ చేసి, ఇంత బీభత్సం చేశారు. ఇంత బీభత్సం చేసిన తర్వాత ఈ రోజున నేను కుప్పంకి చంద్రబాబు నాయుడు నీళ్ళు ఇవ్వలేదు, నేనే నీళ్ళు ఇచ్చాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్కడ చెబితే అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు. నువ్వెక్కడిచ్చావు నీళ్ళు ఇచ్చింది ఆయన కదా అని చెప్పి నువ్వు అసలు ఎండబెట్టావు, కుప్పాన్ని ఎండబెట్టావు, నువ్వు మాకు న్యాయంగా రావాల్సిన నీళ్లు కూడా ఇవ్వలేదని చెప్పి సీఎం డౌన్ డౌన్ నినాదాలు చేశారు కుప్పంలో. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆయన మామూలుగా కుప్పం పర్యటనకు వెళ్ళి ఈ పనులు పూర్తయిపోయినాయి, పనులు పూర్తి చేశాను, మీకు నీళ్ళు ఇచ్చాను అని చెప్పటం వరకు తప్పు లేదు, చెప్పచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడు కాబట్టి నేను మీకు నీళ్లు ఇస్తున్నాను అని చెప్పుకోవటం తప్పులేదు. చంద్రబాబు నాయుడు మీద విషం చల్లాలి, చంద్రబాబు నాయుడిని అక్కడ ఒక విలన్ చేసినట్టు చూపించాలి, ఇదే ఉద్దేశం అన్నమాట. ఆ ఉద్దేశంతో మొత్తం అంటే చరిత్రని వక్రీకరిస్తే అయిపోతుందా? అయిపోదు కదా. చంద్రబాబు నాయుడు పులివెందుల్లో వాళ్ళని తిట్టాడు, పులివెందులని తిట్టాడు చంద్రబాబు నాయుడు. పులివెందుల రౌడీలు అంటే ఎవరు? ఈ వైఎస్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఆయన అనేది. మనం చూసాం పులివెందుల్లో చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడితే ఆ పొంగనూరు గొడవలకి ముందర పులివెందుల సెంటర్లో విపరీతంగా జనం వచ్చారు. విపరీతంగా జనం రావటమే కాకుండా, అయ్యా మీరు బాబాయ్ మర్డర్ గురించి చెప్పటం మర్చిపోయారు, మీరు చెప్పండి అని చెప్పి చంద్రబాబు నాయుడిని అడిగారు. బాబాయ్ మర్డర్ ఆయన చెప్పలే, ఆయన కొంచెం మర్యాదస్తుడు కదా, ఇటువంటి విషయాలు ఎందుకులే చెప్పటం అని చెప్పి ఆయన ఆగితే కింద నుంచి కార్యకర్తలు బాబాయ్ మర్డర్ గురించి చెప్పు, బాబాయ్ మర్డర్ గురించి చెప్పు అంటే అప్పుడు ఆయన బాబాయ్ మర్డర్ గురించి చెప్పాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, పులివెందుల వెళ్తే చంద్రబాబు నాయుడికి అక్కడ ప్రజలు అంతా బ్రహ్మరథం పట్టారు. అదే కుప్పం వస్తే జగన్మోహన్ రెడ్డికి నీళ్ళు ఇచ్చింది నువ్వు కాదు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పారు. పులివెందులకి చంద్రబాబు నాయుడు నీళ్ళు ఇచ్చాడు. ఆ విషయం ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పుకున్నాడు. పులివెందులకి జగన్మోహన్ రెడ్డి నీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళ నాన్న ఇవ్వలేదు, నేను ఇచ్చానని చెప్పుకున్నాడు. తప్పు లేదు, కుప్పంకి నీళ్ళు ఇచ్చానని చెప్పుకోమను. అంతేగాని నువ్వు చేసిందేమో 13% వర్క్స్ చేసావు, ఇంకా పెండింగ్లో ఉన్నాయి, ఇంకా వర్క్స్ పెండింగే ఉన్నాయి. నువ్వు హంద్రీనీవా సుజల స్రవంతి 2వ దశ ఎవరు మొదలుపెట్టారు? మీ నాన్న కొన్ని కాలువలు తవ్వాడు అంతే. పూర్తి చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. అంటే ఈ తరహా మనుషుల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం అనేది, అది జగన్మోహన్ రెడ్డి మరి ఎప్పటికి మానుకుంటాడో తెలియదు. 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతున్నది. కుప్పంలో గెలవాలి అంటే ఇది కాదు సూత్రం. చంద్రబాబు నాయుడు అక్కడ కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే నాటికి అక్కడ ఇరిగేటెడ్ వాటర్ లేదు, అసలు కల్టివేషన్ లేదు. అందుకని ఆయన ఏం చేశాడంటే పాడి పశువుల్ని ఇచ్చేసి పాల సేకరణ మొదలుపెట్టాడు. అంటే అక్కడ రైతులకి ఆదాయం రావాలి అని. అదే కాకుండా ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి డ్రిప్ ఇరిగేషన్ పెట్టి ఉన్న ఒక బోర్ సోర్స్ నుంచి ఎక్కువ పంట ఎట్లా పండించాలి అన్న ఉద్దేశంలో ఆయన రకరకాల ప్రయత్నాలు చేశాడు. చివరికి ఈ హంద్రీనీవా సుజల స్రవంతి 2వ దశ అవన్నీ టేకప్ చేసిన తర్వాత వాటిని దగ్గర దాకా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ గవర్నమెంట్ మారటం, వీటన్నిటి వల్ల ఆగింది. అంతే తప్ప ఇదేదో జగన్మోహన్ రెడ్డి మొత్తం చేసినట్టుగా అక్కడ ప్రజలే అనుకోవటం లేదు. ఇప్పుడు మనం ఏదో బయట ఉండి మనం చెప్పటం కాదు, అక్కడ ఉన్న కుప్పంలో ఉన్న ప్రజలే అనుకోవటం లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఆ మాటలు చెప్పినప్పుడు నిరసన వ్యక్తం చేశారు. అందుకని ఈయన ఏంటంటే, ఇప్పుడు కుప్పంకి నీళ్లు తీసుకెళ్ళానని చెప్పి, ఓకే, నీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినాయి, పెట్టావా? గుళ్ళకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది, పెట్టావా? ఏ ప్రాజెక్ట్ అయినా మెయింటెనెన్స్ ఉందా? అనంతపురం జిల్లాలో భగవాన్ సత్యసాయిబాబా పెట్టిన డ్రింకింగ్ వాటర్ స్కీమ్కి రాష్ట్ర ప్రభుత్వం మెయింటెనెన్స్ ఇస్తున్నదా? మరి ఇవన్నీ ఎందుకు చేయట్లేదు? ఇవన్నీ కూడా చేయాలి కదా.
ఇది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రజలకి వాస్తవాలు తెలుసు. నువ్వు నిజంగా మేలు చేసావు అనుకో నిన్ను గుర్తుపెట్టుకుంటారు. మేలు చెయ్యకుండా నేనే చేశాను అని చెప్పుకుంటే దానివల్ల స్థానికాల నుంచి వ్యతిరేకత వస్తుంది తప్ప నీకు సానుకూలంగా ఓట్లేసే పరిస్థితి ఉండదు. రైట్, ఇది చూస్తున్నాం కదా, కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కుప్పానికి నీళ్లు తీసుకెళ్ళాను, నీళ్ళు ఇచ్చాను అనేటువంటి మాట చెప్పుకుని అది రాజకీయంగా తనకి తన పార్టీకి అనుకూలంగా మలుచుకునేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ రోజున ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. కాకపోతే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు కాబట్టే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గంలో పర్యటనకు వెళ్తే సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతోటి సరైనటువంటి సమాధానాలు, ప్రజలు వాస్తవాలు వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ రకమైనటువంటి ఒక షాక్ని కూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఈరోజు ఆ పర్యటనలో నెలకొన్న భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నమస్కారం అండి.